వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కుంభమేళలో పవన్ కళ్యాణ్ గారు అట్లానే త్రివిక్రమ్ దిగిన ఫోటో ఒకటి ఫుల్ వైరల్ అవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు జడ్జింగ్ కూడా హాట్ టాపిక్గా అయిందనమాట. దీని గురించి డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు అట్లానే త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కుంభమేళాకి వెళ్ళారు కదా ఫ్యామిలీతో పాటు. అయితే అందులో ఒకటి జంజం ఫోటో ఫుల్ వైరల్ అవుతుంది సార్, ఏం చెప్తారు? నేను చూశాను, ఇంకా దీని మీద ఇంకా వైరల్ చేయట్లేదు ఏంటో అని అనుకున్నాను. మీరు స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉందండి, జగమెరిగిన పొంతులకి జంధ్యమేళ అని అంటారు. అంటే లోకజ్ఞానం తెలుసుకున్న వాడికి జంధ్యంతో పని లేదంటే, జంధ్యం అనేది కేవలం అగ్రవర్ణాల వాళ్ళకే పరిమితం, దాని యజ్ఞోపవేతం అంటారు. ఓకే, అగ్రవర్ణాల వాళ్ళకే పరిమితం, మిగతా వాళ్ళు వేసుకోకూడదు అన్నట్టుగా ఉంటుంది, శాస్త్రంలో ఉంది. మరి అనాదిగా అదైతే వస్తుంది ఆచారం. సో పవన్ కళ్యాణ్ గారు సామాజిక పరంగా అందరికీ తెలిసింది ఏ సామాజిక వర్గం ఏంటని. అయితే పక్కన త్రివిక్రమ్ గారు, మధ్యలో అఖిరానందన్ ఉన్నారు, ఇటువైపు ఆయన శ్రీమతి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి ఉన్నారు. ఆ ఫోటోలో అందరూ నీళ్ళతో నమస్కరించి, కుంభమేళకి నీళ్ళు తర్పణం చేసి నమస్కరించుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జంధ్యం చూశాను, త్రివిక్రమ్ గారికి జంధ్యం ఉంది. ఈవిడ ఆ మధ్యలో అఖిరానందన్ టవల్ కప్పుకున్నాడు కాబట్టి తను ఏం లేదు. సో త్రివిక్రమ్ గారు అగ్రవర్ణం చెందిన వ్యక్తి అన్నట్టుగా విన్నాను నేను. సామాజిక వర్గం పేరు అనవసరం, పక్కన పెట్టండి. సో ఈయన వేసుకున్నారు ఏంటి అంటే, ఇప్పుడు అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. అక్కడ సామాజిక వర్గం పేరు కాదు అది. ఎవడైనా వేదాలు నేర్చుకోవచ్చు, ఎవరైనా మంత్రాలు నేర్చుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ దానికి సంబంధించిన కొన్ని నియమ నిష్టలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్, అవి ఫాలో అవ్వాలి. లేదు నేను అన్నీ తినేస్తా, అన్నీ తాగేస్తా, అన్నీ చేసేస్తా, అయినా నేర్చుకుంటాయా, నేర్చుకోవడంటే దానికి సైంటిఫిక్గా రీజన్ ఉంటుంది. అన్ని రకాలు సర్వదరిద్రాలు తినేవాడికి నాలుగు ట్విస్ట్ అవ్వద్దు. నేర్చుకోవడం అన్ని రకాలు తింటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎంతసేపు భగవద్ధ్యానము, వేదము వీటి మీద దృష్టి ఉండదు. పైగా పూర్వ వేద పఠనం ఎలా ఉండేదంటే, గురువు చెప్తే దాన్ని రిపీట్ చేసి చెప్పడమే. ఇప్పుడులాగా చెప్తుంటే రాసుకోవడాలు, బైహార్ట్ చేయడాలు, సిస్టంలో ఎంటర్ చేయడాలు కాదు. గురువు చెప్పేది మైండ్కి ఎక్కించుకొని రిపీట్గా చెప్పడం, అదే విద్య అంటే. గురుకులాలు అలాగే ఉండేవి. సో అటువంటి గురుకులాల నుంచి వచ్చిన మన భారత సనాతన ధర్మం మొదటి నుంచి కూడా బ్రహ్మజ్ఞానం ఎవరికైతుందో వాడు బ్రాహ్మణుడు అన్నారు. సో ఆ బ్రాహ్మణుడికి, ఆ బ్రహ్మజ్ఞానం ఉన్న వాడు అందరికీ యజ్ఞోపవేతం వేసేవారు, ఒడుగు చేస్తారంటారు. వేడికి చేసి వాడికి ఒక ముహూర్తం నిర్ణయించి పలానా రోజు వాడికి చెవిలో మా గాయత్రి మాత ఉపదేశం చేసి వాడికి గురువు ద్వారా, అయితే తండ్రి, మొదటి గురువు తండ్రిగా ఉపదేశం చేపించి వేస్తారు. సో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదు. ఇప్పుడు అతను అలాగని చొక్కా ఇప్పుకున్నప్పుడు ఉన్నాడుగా. ఇప్పుడు జంజి వేసేసరికి ఏంటంటే, అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇట్లాంటి నదీ క్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కూడా దగ్గర, ఇప్పుడు గయా, కాశీ, కుంభమేళ అలాంటి వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దలకి తర్పణం చేస్తారు, పిండ ప్రదానం చేస్తారు. లేదంటే వాళ్ళు ఏది చేసినప్పుడు మిగతా ఎవరికైతే జంజం వేసుకునే ఇది ఉందో వాళ్ళందరూ జంజం వేసుకునే చేస్తారు. దాన్ని సవ్యంగా ఉన్నదాన్ని ఈ రివర్స్లో అపసవ్యం అంటారు. అపసవ్యం వేసుకొని ఆ క్రతువు చేస్తారు. చెడు కార్యక్రమాలు ఎప్పుడు అపసవ్యంలోనే చేయాలి, మంచి కార్యక్రమాలకి సవ్యంలో పెట్టి చేస్తారు. ఓకే. సో అట్లా చెడు కార్యక్రమంలో అపసవ్యం, మంచి కార్యక్రమంలో సవ్యంగా ఉన్నప్పుడు చేసినప్పుడు, అలాంటి పిండ ప్రదానం చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరికైతే యజ్ఞోపవేతం ఉండదో వాళ్ళు జస్ట్ ఒక టవల్నైనా, గావంచ అంటారు కదా, దాన్నైనా ఒక జంజంగా కట్టుకోండి అని చెప్తారు. అంటే ఎవరికైతే యజ్ఞోపవేతం ఉండదో మిగతా సామాజిక వర్గాలకి, వాళ్ళకి ఒక టవల్ని జంజంలాగా ముడివేసుకొని ఈ క్రతువు చేయండి అని చెప్తారు పండితులు, వేద పండితులు ఎవరుంటే వాళ్ళు. సో అట్లాంటి సందర్భంలో ఈయన ఎప్పటికప్పుడు మాలవి వేస్తుంటాడు, ఈయన చాతుర్మాస దీక్షలు చేస్తుంటాడు. మేబీ ఏదో పెద్ద ఈయనకి అసలు సినిమాలు కూడా వద్దు, ఒక రజనీకాంత్ గారి లాగా నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, లేదంటే ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయే మనిషి అయిన. ఇప్పుడప్పుడు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటాడంట ఆయన. ఒక ధ్యానంలోకి వెళ్ళి పుస్తకాలు చదవడము, అట్లాంటి సింపుల్ లివింగ్ లైఫ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. జస్ట్ జనరల్గా ఆ మెంటాలిటీ వారే కదా జనాలకి అంత క్రేజీ వచ్చేసింది. అరే పవన్ కళ్యాణ్ ఏంటి అంత సూపర్ స్టార్ ఏంటి, అంత సింపుల్గా ఉంటాడేంటి అనే ఒక క్రేజ్ రావడానికి కారణం కూడా అదే. సో ఆయన ఎప్పుడు ఆ సింపుల్సిటీ అలాగ ఉండడం వల్ల, ఆ ట్రాన్స్లో అలా ఉండడం వల్ల మేబీ ఎక్కడైనా గురువు దగ్గర దీక్ష తీసుకున్నారేమో, లేదంటే ఏదైనా ఒక సిద్ధ పురుషులు, సిద్ధయోగులు లాంటి వాళ్ళు ఆయనకి మంత్రోపదేశం చేసి ఆ యజ్ఞోపవేతం వేశారేమో, మనకు తెలియదుగా.
ఆయన అందరిలా పబ్లిసిటీ చేసుకొని తిరగడుగా. సో అలా కాకుండా కొంతమంది సిద్ధాంతులు ఏం చెప్తారంటే ఒక పర్టికులర్ మాల వేసుకున్నప్పుడు లేదా పర్టికులర్ దీక్ష తీసుకున్నప్పుడు ఆ మాల వేయడమో లేదంటే ఇట్లా యజ్ఞోపేతం లాంటిది వేసి చేయడమో ఏదో చేస్తారు. అంటే అలాగే యజ్ఞోపవేతం ఎవరికైనా వేసేయగల అర్హత ఉన్న వాళ్ళే వేస్తారు. ఆ వేసుకునే అర్హత కూడా వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఆయన కొన్ని ఆ చాతుర్మాస దీక్షలు వచ్చినప్పుడు 4 నెలల పాటు నేల మీద పడుకుంటాడు, ఒక పూటే తింటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ 4 నెలలు షేవింగ్ ఏమి ఉండవు, ఒక్కోసారి కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడు ఆయన. సో అంత కఠినంగా ఉన్నప్పుడు అట్లాంటి దీక్ష చేసినప్పుడు ఏ గురు దీక్షగా లేదంటే ఏ పండితులు మీరు కూడా వేయచ్చు, దాంట్లో తప్పే ఉంది అని చేశారేమో, మేబీ అలా అయ్యుండొచ్చు. పైగా ఆయన మొన్న చంద్రబాబు గారు భువనేశ్వర్ గారు ఆ సభలో వాటికి కూడా ఈయన వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయన అప్పుడు ఆ మాల్లోనే ఉన్నాడు. ఆయన అంతకుముందు వారాహి రథకు సంబంధించి వారాహి సేనాని అనౌన్స్ చేసినప్పుడు కూడా మాల్లోనే ఉన్నారు. తర్వాత తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలియగానే దానికి ఉపవాస దీక్షగా దాన్ని సంప్రోక్షణగా దాన్ని ఏమంటారు ప్రాయశ్చిత్తం తీసుకునే దిశగా అప్పుడు ఒక మాల వేశారు. సో ఆయన ఎప్పుడు ఏదో ఒక దీక్షలో మాల్లో ఉంటాడు కాబట్టి మేబీ ఏదైనా గురువు దీక్షగా ఆ యజ్ఞోపవేతం వేశారేమో నాకు తెలియదు. బట్ నేనైతే చూడగానే అనుకున్నాను, అంటే ఆయన కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి కదా, అంటే కాపు సామాజిక వర్గంలో కూడా మళ్ళీ చాలా శాఖలు తెగలు ఉన్నాయి. అందులో కొంచెం పెద్ద శాఖకి అటువంటి ఆప్షన్ ఉందేమో. ఇక్కడ మిగతా దగ్గర కూడా బ్రాహ్మణంలో కూడా చాలా శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క మేజర్గా 6 శాఖలు, మళ్ళీ 6 శాఖల్లో ఒక్కొక్క దానికి ఒక 20-30 ఉపశాఖలు ఉన్నాయి. తర్వాత క్షత్రియులు రాజుల్లో కూడా మళ్ళీ అందులో రకరకాల రాజులు ఉన్నారు. సామంత రాజుల వరకు రాజులుగా చెప్తారు. ఆ రాజులకు కూడా కొంతమందికి యజ్ఞోపేతం ఉంటుంది, కొంతమంది ఉండకపోవచ్చు, నాకు ఐడియా లేదు. అలాగే వైశ్యులు అంటారు, వైశ్యుల్లో కూడా రకరకాలు ఉన్నారు. నాన్ వెజ్ తినే వైశ్యులు ఉన్నారు, నాన్ వెజ్ తినని వైశ్యులు కూడా ఉన్నారు, చెప్తున్నా ఎగ్జాంపుల్గా. సో అట్లాగా అలాగే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ పద్మశాలి లేదు అంటారు, అక్కడ దేవాంగులు అని అంటారు ఆంధ్రాలో, వాళ్ళకి కానీ. అలాగే విశ్వబ్రాహ్మిన్స్ అంటారు కంసాల్లో అని అంటారు కొన్ని ప్రాంతాల్లో, వాళ్ళకు కూడా యజ్ఞోపవేతం ఇది ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో తీసుకుంటే కళింగులు అని అంటారు. సో వాళ్ళు పూర్వీకులు రాజులు వంశం చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ మాత్రం బీసీబీ ఏదో వస్తుంది. బట్ కళింగులు అనే కమ్యూనిటీకి మాత్రం వాళ్ళకు కూడా యజ్ఞోపవేతం ఉంది, అదే జంధ్యం ఉంది. సో అట్లా నిజంగా దాన్ని నిష్ఠగా ఫాలో అయ్యేవాడు ఎవరైనా కూడా దాన్ని వేయడానికి అర్హుడేమో నేను అనుకుంటున్నాను. అలా అర్హుడుగా ఆయన భావించి ఏ గురువైనా ఆయనకి ఆ యజ్ఞోపవేతం వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అది తప్పు, అలా వేయకూడదు చేయకూడదు అంటే పక్కనే అన్నీ తెలిసిన త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారుగా. ఆయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏదో చెందిన వ్యక్తి అన్నట్టుగా విన్నాను, మనకు పూర్తిగా తెలియదు. సో అందుకు ఆయన వేసుకున్నారు కాబట్టి ఆయనే ఈయన దగ్గరుండి తీసుకెళ్లి చేయించారేమో, అయినా అయ్యుండొచ్చు. సో అలాగాని నాకు నేనుగా ఫోటో చూడగానే మనసుకు సర్దుబాటు చేసుకున్నా. బట్ చూసే వాళ్ళకి ఈయన జంధ్యం సీక్రెట్ ఏంటి, ఈయన అగ్రవర్ణం అంటే అగ్రవర్ణం వాడైనా కానీ అలా జంధ్యానికి యజ్ఞోపేతానికి వేసుకునే అర్హత ఉన్న అగ్రవర్ణం కాదు కదా. ఇప్పుడు అలాగే రెడ్డి, కమ్మ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకి మళ్ళీ యజ్ఞోపవేతం ఉండదు నాకు తెలిసినంత వరకు, వాళ్ళు అగ్రవర్ణాలే కదా. సో ఇక్కడ ఈ కాపు అగ్రవర్ణం అయినప్పుడు కూడా వీళ్ళు యజ్ఞోపవేతం వేసుకునే వాళ్ళు కాదు కదా, వీనికి ఎందుకు ఉందనే సందేహం రావచ్చు. నేనైతే అది అనుకుంటున్నాను. మేబీ చూడాలి, ఇంకా ఈ వైరల్ అయ్యే అంశాల్లో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో దీని మీద త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.